హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేతులైతే ఎత్తేసింది. డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారు అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో దానికైతే ముందు మనం అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో మీకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ అండ్ అయితే షేర్ అయితే చేసేయండి. సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా అయితే రైతులకైతే ఏ పథకమైనా సరే కట్టడానికి అందియడంలో అయితే లేదని అనుకోవచ్చు ఈసారి ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వమే మేలని చాలామంది అయితే రైతులైతే అనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మనం ఎప్పటి నుంచో వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఈరోజు ఇస్తారు, రేపు ఇస్తారు, మీకైతే నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను. సో ఆ డబ్బులకి అయితే మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పట్లో మేమైతే రైతు బంధు అయితే ఇవ్వడం అయితే లేదని చెప్పడం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుని చెప్తున్నారు. సో ఎందుకు అలా చెప్తున్నారంటే దానికి ఇంకో రీజన్ కూడా ఆయన చెప్పారు. మేమైతే ఇప్పుడు సన్నకారు రైతులకే ఇస్తున్నాం, వాళ్ళ కోసం మళ్ళీ మేము సర్వే అయితే చేస్తున్నాం కాబట్టి మా సర్వే ఇంకా కంప్లీట్ కాలేదు, అది అయిన తర్వాత మాత్రమే మేము డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే చాలా వరకు అయితే రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 నెలల పేమెంట్ అనేది చాలా లేట్ అయిందని చెప్తున్నారు. సో ఇప్పటికే ఇలా ఎందుకు చేస్తున్నారని చాలా వ్యతిరేకత వస్తున్నాయి. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ అయితే చేయండి. సో ప్రతి ఒక్కరు మీరైతే రైతు భరోసా ఏ వీడియో చూసినా వాళ్ళకైతే కామెంట్ అయితే చేయండి. మనకి ఈ గవర్నమెంట్ నచ్చిందా నచ్చలేదు వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. సో మనకైతే ఇలా చేయడం వల్ల వచ్చేసి అధికారులు కూడా కొంచెం తొందరగా రెస్పాన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి వ్యతిరేకాన్ని. సో మీరైతే కామెంట్ అయితే చేయండి. ఈ అప్డేట్ వచ్చేసి మనకైతే నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది. దానికోసం మీకు మార్నింగ్ వీడియో తీసి పెడుతున్నాను. సో మనకైతే ఇప్పట్లో అయితే రైతు భరోసా అయితే లేదు. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి. అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.